హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో మనిషి ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక మనిషి తన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఆల్రెడీ తన లైఫ్లో సక్సెస్ అయిన పర్సన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇలా లైఫ్లో సక్సెస్ అయిన పర్సన్ని మన ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కరెక్టా కాదా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బర్డ్ ఆహారం కోసం తిరిగి అలసిపోయి ఒక చెట్టు మీద కూర్చుంది. దీన్ని గమనించిన ఒక ర్యాబిట్ అది కూడా పక్షిలాగా ఉండాలి అనుకుంటుంది. ర్యాబిట్ కూడా బర్డ్ లాగా చెట్టు ఎక్కడానికి ట్రై చేస్తుంది, కానీ ఎక్కలేకపోతుంది. ఇంకా చేసేదేమీ లేక అది చెట్టు కిందనే విశ్రాంతి తీసుకుంటుంది. ఇంతలో ఒక నక్క వచ్చి దాన్ని చంపి తింటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, పక్కవారిని చూసి కాపీ కొట్టకూడదు. మనం కూడా మన లైఫ్లో ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కరెక్టే, కానీ వాళ్ళను కాపీ కొట్టి అంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం కూడా అదే విధంగా చేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా లైఫ్లో ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరినో చూసి మన గోల్ మనం మార్చుకోకూడదు. కొంతమంది మెజారిటీని చూసి వాళ్ళ గోల్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మెజారిటీతో పని లేదు. మనం చేస్తున్న పని కరెక్ట్ అయ్యి ఉండి మనం సాధించగలమన్న కాన్ఫిడెంట్ ఉంటే చాలు, మనం మన గోల్ని ఈజీగా రీచ్ అవ్వగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.